పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ దగ్గర హడావిడి కొనసాగుతోంది. ఎస్పీ ఆఫీస్ దగ్గరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు అనుచరులు చేరుకున్నారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను ఎస్పీ ఆఫీస్కి తరలించారు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో పిన్నెల్లిని ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం పిన్నెల్లికి కాసేపట్లో గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు పిన్నెల్లిని మాచర్ల తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్పీ ఆఫీస్ దగ్గర హడావిడి కొనసాగుతోంది. ఎస్పీ ఆఫీస్ దగ్గరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు అనుచరులు చేరుకున్నారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను ఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో పిన్నెల్లిని ప్రశ్నించారు. వైద్య పరీక్షల కోసం పిన్నెల్లిని కాసేపట్లో గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు పిన్నెల్లిని మాచర్ల తీసుకువెళ్లే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్పీ ఆఫీస్ దగ్గర హడావిడి కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యు. భోగి కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ అరెస్టు అంశాన్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మనం చూస్తున్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కూడా మొత్తంగా పోలీసులు మోహరించారు. 2 అంచెల భద్రత అయితే పెట్టారు. ప్రధానమైనటువంటి గేటు దగ్గర కొంతమంది పోలీసులు ఉన్నారు. ఇక్కడ లోపలికి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా బయట వ్యక్తులు కానీ మీడియాను కానీ ఎక్కడ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అదేవిధంగా ఎస్పీ కార్యాలయం ఏదైతే ప్రధానమైనటువంటి భవనం ఉందో అక్కడ కూడా మరొక అంచె భద్రత ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పోలీసులు మోహరించారు. మరికొద్దిసేపట్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆమె విచారించిన అనంతరం మెడికల్ టెస్టుల కోసం హాస్పిటల్ తీసుకెళ్తారు. నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ని అయితే ప్రకటిస్తారు. సో అరెస్ట్ ఇప్పుడు చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసరావుపేట కోర్టులో హాజరుపరుస్తారా లేదంటే దాదాపుగా మాచర్ల తీసుకెళ్తారని చెప్పి అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మాచర్లలోనే ఎక్కువగా కేసులు నమోదై ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ పాలవాయి జంక్షన్కి సంబంధించి పాలవాయి పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు, అదేవిధంగా కారంపూడికి సంబంధించినటువంటి అల్లర్ల కేసు, అదేవిధంగా ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్కడికి తీసుకెళ్లి విచారిస్తారు. విచారించిన నేపథ్యంలోనే ఇక్కడ విచారించిన తర్వాత తీసుకెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరుస్తారనేటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కొంత డేటాని కూడా పోలీసులు కలెక్ట్ చేసి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇక్కడ జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారించిన తర్వాత హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి అయితే తరలిస్తారు. అక్కడి నుంచి ఎక్కడ కోర్టుకు తరలిస్తారనేటువంటి మాత్రం ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. ప్రస్తుతం పోలీస్ పహారా అయితే పూర్తి స్థాయిలో పల్నాడు ప్రాంతంలో కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో బారికేడ్లు కూడా పెట్టారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి బారికేడ్లను కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఈ దారి మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఆధీనంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికొద్దిసేపట్లో అధికారికంగా అరెస్టు ప్రకటించి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ కృష్ణ.